పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. ఆ స్కూల్లో ఆ టైం సరిపోయింది స్కూల్ మేనేజింగ్. ఇంకా ఫ్యామిలీతో ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు కానీ ప్లే ఆడుకోవడం కానీ షూటింగ్స్ అయితే షూటింగ్ రెగ్యులర్గా ఉంటుంది అలా. సో అంటే ఇప్పుడు తండ్రిలో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అసలు ఆ సినిమాలో ఛాన్స్ మీకు రోల్ ఎలా వచ్చింది? మణికంఠ వారణాసి అని చెప్పి ఆయన కూడా యాక్టర్, ఆయన చెప్పారనమాట ఇలాగ ఆడిషన్ జరుగుతుంది వెల్లుబాను అని ఆయన చెప్పారు. అలాగే నరేష్ అన్న అని చెప్పి కోడైటర్ ఆఫ్ చోర్ బజార్ కానీ లేకపోతే వేరే ఆయ్ మూవీ కానీ ఇలాగ వేరే మూవీస్ చేశారు కోడైటర్గా. సో ఆయన కూడా రిఫర్ చేశారనమాట ఈ మూవీకి అలాగా. సో తండ్రి క్యారెక్టర్ ఇట్లా ఉంటుంది, చేపలు పట్టే వాళ్ళ దగ్గర ఉంటుంది, ఇట్లా కిట్టు అని క్యారెక్టర్ నెరేషన్ చేశారు డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి గారు మీకు. చంద్రమోహన్ రెడ్డి గారి ముందు కూడా ఫస్ట్ డైరెక్షన్ ఉన్న వాళ్ళు ఏడిఎస్ అన్న వాళ్ళు ముందు చెప్పేశారు. దాని తర్వాత షార్ట్ జరిగేటప్పుడు కానీ ఫస్ట్ షెడ్యూల్లో ఫస్ట్ డే అప్పుడు కూడా చెప్పారు చంద్రమోహన్ రెడ్డి గారు ఇలా జరుగుతుంది ఇది అని అలా. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నాగ చైతన్య గారితో అంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆయన స్క్రీన్ ఆఫ్ ద స్క్రీన్ ఆన్ ద స్క్రీన్ ఎలా ఉండేవారు? ఆఫ్ ద స్క్రీన్ చాలా ఏమంటారు, చాలా సెటిల్గా, చాలా ఇంట్రోవర్ట్గా ఉండేవారు. ఎక్కువగా మాట్లాడేవారు, బట్ అంత బాగా దగ్గరగా అయితే మాట్లాడతారు. అండ్ ఆన్ ద స్క్రీన్ అయితే మీరు చూసినట్టుగా తండ్రి రాజు లాగా బాగుండేవారు. సో ఆ స్క్రీన్ మీద చూసిన చాలా రిస్కీ షాట్స్ కూడా చేశారు మీరు. సంథింగ్ ఆ బోట్ లో అలా వాటర్ లో పడిపోవడం అనేది ఏమైనా దెబ్బలు తగిలినాయా అప్పుడు ఆ సీట్స్? దెబ్బలు ఏమంటే చిన్న చిన్నవి, రోప్ తగలడం కానీ, రోప్ అడ్డొచ్చి జంపింగ్ షాట్ లో రోప్ అడ్డం వచ్చి పడిపోవడం కానీ ఇలా చిన్న చిన్నవి ఉంటుంది. మరీ అంత పెద్ద పెద్దగా ఇంజురీస్ అయిపోవడాలు అలాగే పెద్ద పెద్దవి ఏం అవ్వలేదు, చిన్న చిన్నవి అవ్వడాలు అలాగే స్కిడ్ అవడం అలాగా. సో అది ఏంటిది పూల్, అది వాటర్ సముద్రం షాట్, అది బ్లూ మ్యాట్ లో చేసాము. బ్లూ మ్యాట్, ఓకే. ఏదైతే హీరో గారు లోపలికి వెళ్ళి తను తీసుకొచ్చే షాట్స్ మాత్రమే వాటర్ లో తీసాం. రిమైనింగ్ అంతా వాటర్ లేదు, జస్ట్ బోట్ మాత్రమే ఉంది. ఓకే. సాయి పల్లవి గారితో ఏమైనా కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా? కాంబినేషన్ సీన్స్ అంటే వాళ్ళిద్దరికి ఉన్నప్పుడు, అందరితో ఉన్నప్పుడు బ్యాక్ వాళ్ళ దగ్గర ఉంటాను అలాంటి సీన్స్. సో ఆవిడతో మాట్లాడారా షూటింగ్ ఆఫ్ ద షూటింగ్ లో? మాట్లాడతారు. లవ్ స్టోరీ నుంచి కొంచెం పరిచయం ఉండడం, లవ్ స్టోరీ ఆల్రెడీ చేశారు ఆవిడతో. సో కొంచెం పరిచయం ఉండడంతో క్యాజువల్ టాక్ చేసేవారు. ఎక్కువగా మాట్లాడిపోయినా హాయ్ ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, తిన్నావా అనుకొని చెప్పి క్యాజువల్ టాక్ అయితే చేశారు. ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు ఇలా చేయాలి అలా సీన్స్ లో? సాయి పల్లవి గారు ఏమి ఇన్పుట్స్ ఏమీ ఇవ్వలేదు. అండ్ చందు గారు ఎక్కువ ఇన్పుట్స్ ఇచ్చేవారు, ఇలాగా చేయాలి ఇలాగని. సాయి పల్లవి గారు లైక్ బాగా మాట్లాడడం, చాలా ఫన్నీ, సెట్ అంతా ఫన్నీగా ఉండేది ఆడొస్తే. సో తండ్రిలో చాలా మీది కీలకమైన పాత్ర అని చెప్పాలి. అంటే 2 మేజర్ షార్ట్స్ లో ఉంటుంది. ఒకటి మీరు అలా అందరూ వెళ్తున్నప్పుడు సడన్ గా మీరు వచ్చి ఆ పిల్లోడు మీరు వచ్చి నేను వస్తాను జట్లో అని చెప్పి 2 మంత్లో వస్తానని చెప్పడం, అప్పుడు ఆ షూటింగ్ షాట్లో కానీ షిప్ షాట్లో, అట్లాగే జైలుకి వెళ్ళినప్పుడు ఆ జెండా పట్టుకునే సీన్ గూసమ్స్ వస్తాయి. అసలు ఎలా చేశారు అది సీన్? అది ఆ సీన్ వచ్చేసరికి నాట్ ఓన్లీ దట్ ఆ షాట్ అనే కాదు, రిమైనింగ్ వేరే ఫైట్ సీక్వెన్స్ అన్నిటి అంతా కలిపేసి 10 days అయితే చేసాం మేము. చాలా నైస్ ఎక్స్పీరియన్స్ విత్ ఆల్ ద సీన్స్ కానీ, సుప్రీం మాస్టర్ కానీ, ఫైట్ మాస్టర్ గారు కానీ, టిఓపి గారు కానీ అంతా చాలా చాలా వండర్ఫుల్గా తీశారు. అందరూ చాలా డెడికేషన్గా విలన్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు కానీ అండ్ హీరో గారు అందరూ చాలా కష్టపడి చేశారు ఆ సీన్స్. సో అలాగే అక్కడ ముస్లిమ్స్ మీకు సున్నీ సంథింగ్ చేస్తారు. ఆ సీన్ చేసినప్పుడు కొంచెం స్క్రీన్ మీద చూసినప్పుడు ఎలా అనిపించింది, అరే ఇట్లా జరిగిందా అప్పుడు ఆ రోజు నాకు అని చెప్పి సంథింగ్? అంటే మనకి ముందు తెలుసు కాబట్టి ఐ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ద నెక్స్ట్ కానీ ఏమవుతుంది ఏంటి అనేది నాకు తెలుసు. బట్ మై మామ్ ఎక్కువ ఫీల్ అయ్యారు లైక్ ఏంటిది అనుకొని చెప్పి. బట్ ఎక్కువగా అంటే ఎక్కువ కాదు, ఒక లైట్గా ఫీల్ అయ్యారు. బట్ సినిమానే కాబట్టి ఇట్ ఈస్ వెరీ నార్మల్ థింగ్. అండ్ ద షూటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఫస్ట్ నర్వస్గా అనిపించింది.
ఆన్ ద షూట్ టైంలో కూడా అంత నర్వస్ అనిపించలేదు, బయట సీన్ కొంచెం ముందే చెప్పారు ఇట్లాంటి సీన్ ఉంటుందని. లైక్ ముందే తెలుసు అన్ని ఏం సీన్స్ ఉంటున్నాయి నావి, ఏమేం షార్ట్స్ ఉంటున్నాయి అని అంతా తెలుసు. సో అట్లాగే మీరు జైలుకి వచ్చినప్పుడు కూడా ఒక సీన్ ఉంటుంది, అందరం సంథింగ్ డ్రెస్సెస్ న్యూడ్కి కూర్చోబెడతారు ఆ సీన్ లో. సో అది కూడా దట్ వాజ్ నాట్ ఎన్, అందరం బేర్ బాడీతో ఉన్నాం, జస్ట్ ఇన్ వేర్ ఉంది. సో నాట్ అంతగా ఏమంత నర్వస్, కొంచెమే నర్వస్ అందరికి, అందరూ ఉన్నాను నేను ఒకడిని కాదు కాబట్టి. ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు మనం మరి బాగా ఇష్టమైన చిన్న సీన్లు చేస్తూ ఉంటాం, కానీ ఎడిటింగ్ టైంలో వచ్చినప్పుడు కొంచెం లాగ్ అయినట్టు సంథింగ్ అయినట్టు కట్ చేస్తారు మన సీన్లు. అట్లాంటి మీరు కష్టపడి చేసిన సీన్ ఏదైనా కట్ చేస్తారా మూవీలో? చాలా కష్టపడి అన్ని కష్టపడి చేసాం. సమ్ ఆఫ్ అదర్ సీన్స్ అది మ్యాచ్ అవ్వక, లేకపోతే కనెక్ట్ అవ్వక ఆ సీన్ కి ఇక్కడికి రావద్దను సమ్ అదర్ రీజన్స్ వల్ల కట్ అవుతాయి. అది కూడా ఇక్కడ జరిగింది మూవీస్ లో. ఈ మూవీలో ఫ్యూ ఆఫ్ ద సీన్స్ కట్ అయ్యాయి, అలాగా అయ్యాయి. సో కేజీఎఫ్ లో యష్ గారితో చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? కేజీఎఫ్ మూవీలో చాలా వండర్ఫుల్ గా ఉంది. యష్ గారితో చేయడం కానీ, ప్రశాంత్ నీల్ గారితో ఆ షూట్ ఎక్స్పీరియన్స్ ఉందో చాలా చాలా అంటే చాలా హ్యాపీగా, క్యాజువల్గా, వెరీ ఫన్నీగా. ప్రశాంత్ నీల్ గారితో క్రికెట్ ఆడుకోవడం కానీ, అప్పుడప్పుడు యష్ గారు కూడా వచ్చేవారు, అలాగా ఫ్రెండ్లీగా ఇది అయిపోయేది. వెరీ నైస్. అంత పెద్ద మూవీలో వర్క్ చేయడం అనేది ఇట్ ఈస్ వెరీ బ్లెస్డ్. సో ప్రశాంత్ నీల్ బాగా మాట్లాడేవారు మీతో, అది సీన్స్ చెప్పేటప్పుడు అట్లా ఆయనతో ర్యాప్ ఎలా ఉండేది? చాలా బాగుండేది ఆయనతో ర్యాప్ కూడా. బాగా మాట్లాడేవారు. బాను అని పిలిచేవారు, బాను వెనకనాడు, లేకపోతే టమాటో అని పిలిచేవారు, ఇలా పిలిచేవారు. నన్ను మాత్రం బాను అని పిలిచేవారు. అంత పెద్ద డైరెక్టర్ బాను అని పిలవడం ఇట్ ఈస్ వెరీ, ఎంతో హ్యాపీగా అనిపించేది. అంటే ఇంత చిన్న సినిమా అన్ని ఏజ్లోనే మీరు మూవీస్లోకి వచ్చారు కదా, అసలు ఆ ప్యాషన్ అనేది ఎలా వచ్చింది మూవీస్లోకి రావడం అనేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు నాకు మా నాన్నగారు ప్రొడ్యూస్ చేశారు. హీ వాజ్ ఇంట్రెస్టెడ్ అండ్ ఫస్ట్ ఆయనకి ఇంట్రెస్టెడ్ డైరెక్షన్ అంటే. ఓకే, మీ ఫాదర్. సో ఫస్ట్ ప్రొడ్యూస్ చేశారనమాట కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కానీ, ఇండిపెండెంట్. అలాగే ఒక షార్ట్ ఫిల్మ్లో ఒక చైల్డ్ కావాలి అని అంటే ఒక డైరెక్టర్ అన్నకి నేను చూసి బాను ఉన్నాడు కదన్నా, నేను అప్పుడు తరవలో వెళ్తూ ఉండేవాడిని. సో బాను ఉన్నాడు కదన్నా, బాను పెడతామండి. ఓకే అండి, నన్ను తీసుకున్నారు. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అయింది, దాని తర్వాత మూవీ ఇదయింది. అలా ఫన్ బకెట్ కానీ అన్నీ జరిగాయి. సో ఈ షూటింగ్ వల్ల స్కూల్ స్టడీస్ ఏం డిస్టర్బెన్స్ అవ్వలేదా ఇట్లా? ఫస్ట్లో ఇబ్బంది అయిందండి. ఫస్ట్లో కొంచెం అది అటు ఇటు బ్యాలెన్స్ చేయాలి కాబట్టి చిన్న ఎలా చూసుకోవాలి ఏంటి అనేది అప్పటికి తెలీదు మనకి. సో చిన్న బ్యాలెన్సింగ్ మిస్ అయితే అయ్యింది అప్పుడు. అండ్ ఎప్పుడు అది అలవాటు అయిపోవడంతో అంత ఇదైపోవడం ఏం లేదు. సో అంటే మీ ఫ్రెండ్స్ ఎలా ఉండేవారు? నువ్వు సినిమాలు చేస్తున్నావు, మమ్మల్ని కూడా షూటింగ్ తీసుకెళ్ళచ్చు కదా, అట్లా హీరోతో ఎలా ఉంటారని మాట్లాడతారా స్కూల్లో? ఇట్లా వాళ్ళు నార్మల్గా మాట్లాడతారు అనమాట, హీరోస్ ఎలా ఉంటారు ఏంటి అని. ఎక్కువగా దాని గురించి మాట్లాడడం వాళ్ళకి కూడా తెలుసు.